ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా శిర్వేల మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల యందు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు డెంగ్యూ వ్యాధిపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం జరుపుకుంటామని తెలిపారు. ముఖ్యంగా ప్రపంచంలో దోమల ద్వారా అతి వేగంగా వ్యాప్తి చెందే వ్యాధులలో డెంగ్యూ వ్యాధి ఒకటి అని, ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులని తెలిపారు. డెంగ్యూ వైరస్ సోకిన ఏడిస్ ఈజిప్టి అనే దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని, ఏడియస్ దోమలు జికా మరియు చికెన్ గున్యా వ్యాధులను కూడా కలుగజేస్తాయని తెలిపారు. ఈ దోమలు ఇంటి లోపల మరియు ఆరు బయట మంచినీటి నిల్వలలో వృద్ధి చెందుతాయని, ఇవి పగలు మాత్రమే కుడతాయని, వైరస్ సోకిన దోమలు ఇతరులకు వ్యాపిస్తాయని, డెంగ్యూ వైరస్ సోకడం వల్ల వచ్చే వ్యాధి బట్టి డెంగ్యూ వ్యాధికి ప్రత్యేక చికిత్స మందులు లేవని, కేవలం లక్షణాలను తగ్గించడానికి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి చికిత్స అందిస్తారని తెలిపారు. డీహైడ్రేషన్ భర్తీ చేయడానికి ఎక్కువ ద్రవాహారాలనే ఇస్తారని, ఈ దోమలు మోచేతులు మోకాళ్ల కిందనే ఎక్కువగా కుడతాయని, వ్యాధి లక్షణాలు దోమ కుట్టిన 14 రోజుల్లోపు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏడిస్ ఈజిప్టే దోమను టైగర్ దోమ అని కూడా పిలుస్తారని, దీని శరీరంపై నలుపు తెలుపు పులి చర్మం పైన ఉండే చారలను పోలిన చారలు ఉంటాయని తెలిపారు. రక్తపోటు బాగా పెరిగిపోయినా, నోటి ద్వారా ద్రవాలు తీసుకోవడం కష్టంగా ఉన్నా, ప్లేట్లెట్స్ 10,000కు పైన 50,000 కన్నా తక్కువ స్థాయిలో పడిపోయినా ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జ్వరం వచ్చి డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 400 మిలియన్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నారని తెలిపారు. అధిక జ్వరము, తలనొప్పి, ఎముకల కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, కళ్లు కదిలించలేని పరిస్థితి, శరీరంపై దద్దుర్లు, వాంతులు, డయేరియా మొదలైన లక్షణాలు ఉండవచ్చని తెలిపారు. పాత టైర్లు, పూల కుండీలు, మంచినీటి నిల్వలు, పారేసిన డబ్బాలు, ఫ్లవర్ వాజులు, కూలర్లు, నీటి తొట్టెలలో ఎక్కువగా డెంగ్యూ దోమ గుడ్లు పెడుతుందని తెలిపారు. వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే పాటిస్తూ నీటి నిల్వలను తీసివేసి ఆరబెట్టి మళ్లీ నీళ్లు నిల్వ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్ జ్యోతి, పిహెచ్ఎన్ సరస్వతి, సూపర్వైజర్ అమినాబి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీన్ని యొక్క టైగర్ దోమని అంటారు. ఇది మనకు ఈజీగా గుర్తుపట్టగలము. ఈ యొక్క లార్వా పీపా దశలు ఈ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో మనము ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ యొక్క దోమలు దాదాపు 100 నుండి 100 గుడ్లు ఒకసారి పెడతాయి. ఈ దోమలు దాదాపు 3 సార్లు తన లైఫ్ కాలంలో గుడ్లు పెడతాయి. కాబట్టి దాదాపు ఒక దోమ 100 గుడ్లు పెడుతుందంటే కొన్ని వేల లక్షలకు దోమలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దోమలను ఈ యొక్క జలజలాలు అంటారంటే ఈ లార్వా పీపా గుడ్డు దశలోనే మనం సమూలంగా నిర్మూలిస్తే దోమగా అడల్ట్గా ఎదగడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క పురుగు ఇది ముఖ్యంగా మంచినీటి నిల్వల్లో గుడ్లు పెడుతుంది. మామూలుగా అమాసిస్ మలేరియాకు సంబంధించిన కూడా రాత్రిపూట మాత్రమే పెడుతుంది. ఈ దోమ అట్లా కాకుండా దీని ఫుడ్ స్టైల్ ఏంటంటే పగటిపూట మాత్రమే ఎక్కువగా పెడుతుంది. ఉదయం 24 గంటలు అంటే ఉదయం సాయంత్రం విద్యార్థి ఈ దోమ ఉంటుంది. ఇది మంచినీటి నిల్వల్లో అంటే ఇంట్లో మనము ఏదన్నా ఉపయోగించే బకెట్లు కానీ, పాత్రలు కానీ, పూల కుండీలు కానీ, తర్వాత కూలర్స్ ఏసీలు కానీ, ఆ తర్వాత కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఇట్లా ఏదైనా తర్వాత పారేసిన టీ గ్లాసులు, తర్వాత పారేసిన పాత పంచగాని వస్తువులు, తర్వాత మంచినీటి గుంటలు, తర్వాత ఈ గచ్చులు దాంట్లో ఈ ఎక్కువగా పెరుగుతుంది. తర్వాత ఇంట్లో మనము ఆరేసిన బట్టలలో అది మూడల్లో ఈ దోమ దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనము వారానికి ఒక రోజు డైలీ బయట పాటిస్తూ అంటే నిల్వ నీటిని అంత తీసేసి మళ్ళీ కొత్త నీటిని చేస్తూ ఉంటాం. ఇది దోమ పెరగడానికి దాదాపు వారం నుండి 10 రోజులు పడుతుంది. కాబట్టి ఈ వారానికి ఒకసారి మనం ఈ ఫ్రైడే రోజు ఈ యొక్క నీటిని తీసివేయడం వల్ల మనం సమూలంగా ఈ యొక్క లార్వా పీపా దశ నుండి దోమకాయ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మనం ఈ యొక్క ఇమ్యూనిటీ మెజర్స్ అనేది తీసుకోవాలా. ముఖ్యంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అంటే వైరస్ సోకిన తర్వాత దోమల ద్వారా వ్యాపించే చందని మజ్జిగ, గ్లూకోజు, తర్వాత పదార్థాలు ఇస్తూ పేషెంట్కు ఈ డిహైడ్రేషన్ లేకుండా చేసుకోవడం. తర్వాత పౌష్టికాహారం అంటే ప్రోటీన్ ఫుడ్ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచి ఆ వ్యాధిని వైరస్ని విటమిన్ సి అంటే నిమ్మరసము, తర్వాత దానిమ్మ, ఇలాంటి పళ్ళను బాగా మనం ఇచ్చి తగినంత విజ్ఞానం ఇచ్చి పేషెంట్లను డాక్టర్
కానిస్టేబుల్ గుర్తించడం మాత్రమే ప్రమాద స్థాయిలో ఉంటారు కాబట్టి వీళ్ళకు ఒక ఆసుపత్రిలో చికిత్స అవసరము. మిగతా కేసులను మనం వాళ్ళకు సరైన విశ్రాంతి తర్వాత సరైన పోషకాహారం అందించి నివారించడానికి అవకాశం ఉంటుంది. డెంగ్యూలో మామూలుగా 3 దశలు ఉంటాయి. తర్వాత ఒకటి వచ్చేసి డెంగ్యూ ఫీవర్. ఇది సాధారణ డెంగ్యూ ఫీవర్. ఇవి 90% కేసుల్లో డెంగ్యూ మరణాలు అనేవి సంభవించవు. ఇవి అట్లా వచ్చి తర్వాత సరైన విశ్రాంతి యొక్క చికిత్స తీసుకోవడం వల్ల వెళ్ళిపోతుంది. తర్వాత డెంగ్యూ హెమరేజిక్ డిహెచ్ఎఫ్ అంటారు. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే దీనిలో రక్తస్రావం ఎక్కువై ముక్కుల్లో, చెవుల్లో, మలంలో, మూత్రంలో, తర్వాత చిగుళ్ళలో రక్తం సాగు అంటే మొత్తం రక్తం లీక్ అయ్యి గర్భనిస్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైన స్టేజ్. కాబట్టి డాక్టర్ ఈ లక్షణాలను మాత్రం ఖచ్చితంగా మనం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి డెంగ్యూ షాక్ సిండ్రోమ్. ఇది ఒక దశ. ఈ దశ అంటే మన ఎంబ్రిక్ స్టేజ్ రక్తస్రావం వచ్చే వారికి ఉంటుంది. అదనంగా దీనికి ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది అంటే రక్తం సరైన మోతాదులో లేకపోవడం వల్ల నిర్దిష్ట మోతాదులో లేకపోవడం వల్ల వీళ్ళకు బీపీ అకస్మాత్తుగా డౌన్ అయ్యి వాళ్ళు షాక్లోకి పోయి ప్రాణాపాయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ స్టేజ్లలో మనం ఖచ్చితంగా డాక్టర్ పరిగణించవలము. ఈ స్టేజ్లో అంటే దాదాపు 5% పేషెంట్లు మాత్రమే ఇలాంటి 2 స్టేజ్లు ప్రమాదకరమైన స్టేజ్ ఉంటాయి. కేవలం 1% మాత్రమే ఈ మాట్లాడే రేట్ అనేది అంటే మరణం అనేది సంభవిస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా మనం ఈ పేషెంట్లను గమనించి వాళ్ళ రోగ లక్షణాలను బట్టి తగిన చికిత్స ఇప్పించడం వల్ల వాళ్ళ ప్రాణాపాయం రక్షించడానికి ఎంతైనా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 మిలియన్ల మంది ఈ యొక్క డెంగ్యూ వ్యాధితో సంవత్సరం సఫర్ కావాల్సి జరుగుతుంది. కాబట్టి ఇంకోటి మనం 2022-24 లెక్కల ప్రకారము మలేరియా గత 20 సంవత్సరాల క్రితము అత్యధికంగా అంటే వేల సంఖ్యలో కేసులు నమోదైంది. చికెన్ కేసులు కూడా అదే మోతాదులో ఉండేది. కానీ ఇప్పుడు కేవలం డెంగ్యూ కేసులు మాత్రమే అంటే 4 కేసులు కేవలంలో నమోదవుతాయి. ఈ 4 సంవత్సరాలలో దాదాపు 1000 కేసులు ఉండాలి కదా. అత్యధిక ఈ వ్యాప్తి ఇలా ఈ డెంగ్యూ కేసులను ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనమందరం ఇక్కడ నుంచి ఈ యొక్క డెంగ్యూ నివారణలో ఇంకోటి డెంగ్యూలో ఫుడ్స్తో అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోకూడదు. ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. శరీరం జీర్ణం తెచ్చుకుంటే అవకాశం కూడా తక్కువ ఉంటాము. కేవలం తేలికైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల విశ్రాంతి వల్ల మాత్రమే